అనగనగనగనగా ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఒక సింహం ఉంది. ఆ సింహానికి కొంచెం పొగరు ఎక్కువే. ఎందుకంటే తానే ఈ అడవికి రాజు. అందరినీ తానే పరిపాలిస్తూ ఉంటుంది. ఈ సింహానికి పొగరుతో పాటు కోపం కూడా ఎక్కువే. ఏదైనా కానీ తాను అనుకున్నదే చేయాలి, తానదే పై చేయి అని అనుకుంటుంది. అంతేకాకుండా తాను నిద్రపోయేటప్పుడు కానీ, లేదంటే ఏదైనా పని మీద ఉన్నప్పుడు కానీ ఎవరైనా వచ్చి కదిలించారంటే చాలు దానికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. అలా పిచ్చి కోపంతో ఊగిపోతూ ఉంటుంది ఎప్పుడు. ఈ సింహం ఒకరోజు అడవికి నేనే రాజుని, నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు, నన్ను కాదని ఎవరైనా ఏ పనైనా చేస్తే వాళ్ళ పని ఇక అంతే అని ఒక కిరీటం పెట్టుకొని మరీ కూర్చుంది. అలాగా అడవిలో జీవిస్తూ ఉంది. అదే అడవిలో ఒక చిన్న చిట్టెలుక కూడా ఉంది. ఆ చిట్టెలుక హాయిగా జీవిస్తూ ఉంటుంది. దీనికి ఉన్న లక్షణం ఏమిటంటే తొందరపాటు. చూసుకోకుండా దీన్ని తగిలేస్తూ హడావిడిగా ఎవరో ఒకళ్ళని తగులుకుంటూ వెళ్ళిపోతుంటుంది. తగిలినప్పుడు ఖచ్చితంగా మాత్రం సారీ చెబుతుంది. సారీ, నేను చూసుకోకుండా తగిలాను మిమ్మల్ని అని చెబుతుంది. ఇది అలాగా మంచి మనసుతోటి హాయిగా జీవిస్తూ ఉంది ఈ చిట్టెలుక. అలాగా చిన్న చిన్నగా అది పెద్దదైపోతూ ఉంది. అలాగే దాని మతిమరుపు, దాని తొందరపాటు కూడా పెద్దదవుతుంది. అలాగే ఈ చిట్టెలుక ప్రశాంతంగా అడవిలో జీవిస్తున్నప్పుడు దానికి ఆకలి వేసింది. ఆకలి వేసి ఆహారం కోసం వెళ్తూ ఉండగా సింహానికి ఎదురుపడింది. ఆకలి మీద ఉన్న సింహం ఆ చిట్టెలుకను చూసింది. ఏయ్, నువ్వెందుకు నన్ను తగిలావు అంటూ సింహం దాన్ని అడగగా, మహారాజా మహారాజా, నన్ను క్షమించండి, నేను పొరపాటు పడి మిమ్మల్ని తగిలాను అని క్షమించమని అడిగింది. అప్పుడు సింహం, నిన్ను ఒక్క తన్ను తంతాను, నువ్వు చూసుకోవద్దా, అడవికి రాజుని నేను, నన్ను చూసుకోకుండా వెళ్ళానని చెబుతున్నావు చిట్టెలుక అని తిట్టింది. మహారాజా, నన్ను క్షమించండి మహారాజా, నేను చూసుకోకుండా తగిలాను అని చెప్పింది. సరే ఇట్రా, నువ్వు నాకు అల్పాహారంగానైనా పనికొస్తావు అని చెప్పింది. అప్పుడు దయచేసి నన్ను తినొద్దు మహారాజా, నన్ను తింటే మీకేం వస్తుంది, అల్పాహారంగా అంటున్నారు, నీకు అల్పాహారానికి కూడా నేను పనికిరానే, అంత చిన్న ఎలుకను, మీరేం పెద్ద మహారాజుల వారు, దయచేసి నన్ను వదిలేయండి, మీకు ఏదో ఒకరోజు నేను ఏదో ఒక విధంగా మీకు సహాయపడతాను, మీకు సహాయం చేస్తాను అని చిట్టెలుక చెప్పింది. ఆ మాటకి సింహం పెద్దగా పకపకా నవ్వసాగింది. ఎందుకంటే నేనెంతున్నాను, నా సైజు ఎంతుంది, నువ్వెంతున్నావు, నీ సైజు ఎంతుంది, నువ్వు నాకు సహాయం చేస్తావా, భలే జోక్ వేసావే, పోనీలే, నువ్వు వదిలేయమన్నందుకు కాదు, నువ్వు జోకు వేసినందుకైనా నేను వదిలేస్తానంటూ సింహం ఆ చిట్టెలుకను వదిలేసింది. ఆ తర్వాత సింహం చాలా ధైర్యంగా నిలబడింది. నేనే ఈ అడవికి రాజును, నన్నెవ్వరూ ఏమీ చేయలేరు, ఈరోజు నేను వేటకు బయలుదేరుతున్నాను, నాకు ఏదైనా అడ్డొస్తే దాన్ని ఇట్టే తినేస్తాను అనుకుంటూ అలా గబగబా వెళ్ళిపోతూ ఉండగా ఒక వేటగాడు వేసిన వలలో చిక్కుకుపోయింది. అది అలాగ చిక్కుకొని అమాయకంగా అటు ఇటు చూస్తుంది. అది ఎంత బలవంతుడైనా కానీ ఏం చేయాలో తెలియక అలా బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంది. అప్పుడే అంతకుముందు తన ప్రాణాలతో వదిలేసిన చిట్టెలుక అక్కడికి వచ్చింది. చిట్టెలుక సింహాన్ని చూసి, మహారాజా, మీరేమిటి వలలో చిక్కుకుపోయారు అని అడిగింది. నేను చూసుకోకుండా దీంట్లోకి వచ్చాను, వేటగాడు పెట్టిన వలలో పడిపోయాను అని సింహం అంది. తర్వాత చిట్టెలుక జాలిపడి, మహారాజా, ఆ రోజు మీకు చెప్పాను కదా, మీకు తప్పకుండా సహాయం చేస్తానని, అది ఈరోజే కాబోలు అని సింహానికి చిట్టెలుక చెప్పింది. నాకు సహాయం చేయమని కూడా సింహం అడిగింది. మీరు అడగాల్సిన పని లేదు మహారాజా, నేను మీకు అడగకుండానే సహాయం చేస్తాను అని చిట్టెలుక తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టింది. మహారాజా, మీరు భయపడొద్దు,
నేను మిమ్మల్ని వేటగాడి వాళ్ళలో పడనివ్వను. మిమ్మల్ని నేను ఖచ్చితంగా కాపాడుతాను అని సింహం ఉన్న వలలో నుంచి చిట్టెలుక వెళ్ళి చిన్నగా వలను కొరకటం ప్రారంభించింది. తన పదునైన పళ్ళతోటి చిట్టెలుక చకచక చకచక అన్ని వలలను చుట్టూతా కొరికేసింది. దారాలన్నీ తెగిపోయాయి. సింహం సంతోషంగా నవ్వుతూ ఉంది. అరే చిట్టెలుక, నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు, అయినా కానీ నన్ను కాపాడావు, నీకు ఎంత ధైర్యం అని మెచ్చుకోసాగింది. ఆ తర్వాత మొత్తం వలను కొరికేసిన తర్వాత సింహం వలలో నుంచి బయటకు వచ్చేసింది.